ఇప్పుడు ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రామగుండం ఎరువుల కర్మాగారాల్లో ఉద్యోగాల కుంభకోణాలపై అమ్మ న్యూస్లో వరుస కథనాలు. రామగుండం 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య స్పందించారు. గతంలో రామగుండం ఫర్టిలైజేషన్ అండ్ కెమికల్ లిమిటెడ్ పరిశ్రమలో ఉద్యోగుల కుంభకోణంలో అవకతవకలు జరిగినట్లు ఒప్పుకున్నారు కార్పొరేటర్. ఇదే క్రమంలో గత రాత్రి గొడవ జరిగినట్లు అంగీకరించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో కత్తెర చొక్క ముసుగులో లక్షల రూపాయలు చేతులు మారాయి. ఎంతో మంది బాధితులు ఉద్యోగాలు పెట్టిస్తానని అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు నిరుద్యోగుల నుండి లక్షల వసూలు చేసి వారిని రోడ్డున పడేశారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెట్టిన డబ్బులు తిరిగి రాక ఆర్థిక పరిస్థితి కుటుంబం పోషణ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఇచ్చిన వివరణతో రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల దందాలో అవినీతి బట్టబయలైంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో 4గురిని ఉద్యోగాల్లో పెట్టించాలని కార్పొరేటర్ తెలిపారు. గుండు రాజు అనే వ్యక్తికి 16 లక్షల రూపాయలు వారి ఇంట్లోనే ఇచ్చినట్లు వెల్లడించారు. తనకు సంబంధించిన 4 వ్యక్తులు రామగుండం ఎరువు కర్మాగారంలో ఉద్యోగం చేశారని, వారికి సమయానికి జీతాలు ఇవ్వకుండా టార్చర్ చేసి ఉద్యోగాల నుంచి బయటికి పంపించారని పేర్కొన్నారు. తాజాగా ఇవాళ ఓ బాధితుడు తన నగదు ఇవ్వమని అడిగారని, ఇవ్వకపోతే ఇంటి ముందు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో కార్పొరేటర్ పైసలు ఇచ్చినటువంటి రాజుకు కాల్ చేసి చెప్పారు. తక్షణమే డబ్బులు ఇవ్వాలని అడిగారు. డబ్బులు ఇస్తానని నమ్మబలికిన రాజు చెప్పిన ప్రదేశానికి కార్పొరేటర్ గుట్టయ్య వెలగా అతనిపై దాడికి పాల్పడ్డారు. వీరి వ్యవహారంతో ఇలా నష్టపోయిన నిరుద్యోగులు అనేక మంది ఉన్నారని తెలుస్తుంది. ఉద్యోగాల పేరుతో లక్షలు కాజేస్తున్నారని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణం గతంలో చాలా పెద్ద ఎత్తున బాధితులు ఎవరైతే ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి మోసపోయారో వారి అందరికీ తగ్గట్టుగా ఈ రోజు ఎవరైతే కార్పొరేటర్ నిన్న రాత్రి హంగామా సృష్టించిన కార్పొరేటర్ తనంతట తాను అమ్మ న్యూస్ ఎఫెక్ట్ ఈ రోజు మనం ప్రసారం చేసిన కథనాలకు స్పందనగా తప్పు జరిగింది అని తానే స్వయంగా ఒప్పుకున్నాడు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చదర్ తన బాస్ అని చెప్పుకుంటూ, అంటే తన పేరు ఎక్కడ ప్రస్తావించలే కానీ తన బాస్ కి నేను డబ్బులు ఇచ్చాను అని కూడా చెప్పాడు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్టు అంటే స్పష్టంగా ఒప్పుకున్నట్టు మనకు ఒక ప్రత్యేకంగా ఒక వీడియో కూడా విడుదల అయ్యింది. ఆ వీడియోలో తనంతట తానుగా స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఆర్ఎఫ్సిఎల్ నిరుద్యోగుల వద్ద భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశాము, 16 లక్షలు నా ఇంట్లో నా భార్య చేతుల మీదుగా నేనే ఇచ్చాను, ఆ డబ్బులు నా బాస్ కి ఇచ్చాను అని చెప్పేసి కూడా తను వివరణ కూడా ఇచ్చాడు. అయితే ఈ రోజు తనంతట తానుగా ఈ వ్యవహారం అంతా నడిచింది అని స్వయంగా ఒప్పుకోవడం, గతంలో ఆర్ఎఫ్సిఎల్ బాధితులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ఘటనలు కూడా మనం చూసాం. ఇద్దరు బాధితులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా గతంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఎరువుల కెమికల్ ల్యాబొరేటరీ లిమిటెడ్ కి సంబంధించిన ఉద్యోగాలలో ఒక్కొక్క వ్యక్తి నుండి 4 లక్షల నుండి 7 లక్షల వరకు కూడా పెద్ద ఎత్తున వసూళ్లు జరిగాయని ఆరోపణలను ఈ రోజు ఆరోపణలు నిజము అనే బలం చేకూరింది. ఏదైతే కార్పొరేటర్ నేను స్వయాన డబ్బులు నా బాస్ కి ఇచ్చానని చెప్పడం ద్వారా ఆ కుంభకోణం అంతా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు అది నిర్ధారణగా కూడా మనం చెప్పుకోవచ్చు వరుణ్. థ్యాంక్ యూ శ్రీకాంత్. కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ, ఆర్ఎఫ్సిఎల్ బాధితులకి అయ్యా నా మనవి, నేను సుధా 4గురికి ఆర్ఎఫ్సిఎల్ నౌకర్లు పెట్టించాను. గుండ్రాజ్ అనే వ్యక్తికి 16 లక్షల రూపాయలు మా ఇంటికి వచ్చే
16 లక్షల రూపాయలు తీసుకుపోయాడు. మా మిస్సెస్ ద్వారా నేనే మన చేతిలో పెట్టి ఈ నౌకర్లు పెట్టి వీళ్ళు గరీబోళ్ళు అని చెప్పి 16 లక్షల రూపాయలు ఇచ్చినాక నాకు సంబంధించిన 4 వ్యక్తులు కరెక్ట్ గా 3 నెలలు అలా నౌకరు చేసారు. వాళ్ళకి జీతాలు చెప్పకూడదు, వాళ్ళని టార్చర్ చేసుడు అయిపోయాక వాళ్ళను మొత్తం డిస్మిస్ చేసి బయటికి వెళ్ళగొట్టినాక ఆ 4 వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర రాగానే నేను అయ్యా మీ పైసలు మీకు